ఈనాడు అదే పేద బిడ్డల పొట్టగొట్టి రేవంత్ రెడ్డి గారు బాగుపడాలనేసి వాళ్ళ నోటికాడు కూడు లాక్కోవాలనేసి జీవో 17 తీసుకొచ్చి ఈరోజు పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. చేవెళ్ళ డిక్లరేషన్లో ఏం చెప్పారండి? ఆ రోజు ఏదైతే అందరికీ సమానంగా న్యాయం చేస్తానేసి అన్నారో అదే సమాన వాటా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం తప్పితే ఇప్పుడు ఏదో తీసుకొచ్చి మేము పిల్లలందరికీ న్యాయం చేస్తున్నాం అనేసి పిల్లలకు అన్యాయం చేయాలని చూస్తే ఎవరు ఊరుకోరు. ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇటు పేద బిడ్డలకి న్యాయం జరిగింది, అటు కాంట్రాక్టర్స్కి కూడా న్యాయం జరిగింది. ఈ తెలంగాణలో రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ లేరా? ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ యొక్క కాంట్రాక్టర్స్ అవకాశం ఇవ్వచ్చు కదా. ఎందుకు వేరే రాష్ట్రాలను పక్క రాష్ట్రాలను తీసుకొచ్చి ఇక్కడ ఇంకా కూడా వాళ్ళని లక్షాధికారులను చేద్దామని లక్షల కోట్లకు అధిపతులు చేద్దామని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణ ప్రజలు బాగుపడొద్దా? తెలంగాణ బిడ్డలు బాగుపడకూడదా? ఆనాడు ఏదైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే పేద బిడ్డలు బాగుపడాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేసి వాళ్ళు తినే ఫుడ్ దగ్గర నుంచి, కట్టుకునే బట్ట దగ్గర నుంచి, ప్రతి బుక్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రతి కూడా అన్ని వసతులు సమకూర్చి ఆనాడు ప్రవీణ్ కుమార్ గారు అందరి రకాలుగా పిల్లలకి న్యాయం చేస్తే ఈనాడు రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా పిల్లలకు అన్యాయమే చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? గురుకులాలల్లో గోల్మాల్ జరుగుతుంది. గురుకులాల్లో ఉన్నటువంటి 2000 కోట్లు గోల్మాల్ జరిగింది. దాన్ని ఎందుకు ఈ రకంగా ఎందుకు గోల్మాల్ చేసి పేద బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రశ్నిస్తే ఈరోజు మొన్న సార్ని జైల్లో పెట్టడం జరిగింది. అంటే అంత భయమా? ప్రశ్నిస్తే ప్రాణం తీద్దామని చూస్తుంటారా? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పేదల పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ పక్షాన ప్రశ్నిస్తున్నారు. ప్రతి నిరుపేద విద్యార్థి కోసం ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయం కోసం ప్రశ్నిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని హతమార్చడానికి కుట్రలు పన్ని ఈరోజు బీజేపీతో కలిసి రేవంత్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ సార్పై కుట్రలు చేసి తనకున్నటువంటి సెక్యూరిటీని తీసేద్దామని కుట్ర చేస్తున్నారు. మొన్నటికి మొన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సతీమణి లక్ష్మీబాయి మేడంను కూడా ఉన్న పలంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే మేడం ఏమన్నా అడిగారా నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది ట్రాన్స్ఫర్ చేయమని? లేదా మేడం అవసరం అప్పటికప్పుడు ఆ క్షణాన మేడం అవసరం ఏమన్నా ఉన్నదా? ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఆ రోజు ఎందుకు? అంటే ఇదంతా కూడా కుట్రపూరితమే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ ఏ అవకాశం లేదనేసి కేవలం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్పై కుట్ర పన్ని సార్నే టార్గెట్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అన్ని అవకతవకలు చేస్తని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రవీణ్ సార్ ప్రశ్నిస్తే ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న ఘోరాలన్నీ కూడా ఈ విధంగానే ఉన్నవి. తప్పకుండా ఏదైతే 17 జీవో తీసుకొచ్చిండో అది తక్షణమే రద్దు చేయాల్సిందే. లేదు అని అంటే మేము తప్పకుండా సంక్షేమ భవన్ని ముట్టడిస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలనేసి కూడా మాకు కూడా ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు ఏం చేస్తున్నారు? తెలంగాణలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కరివే వచ్చింది. ఎక్కడ ఏం బాగుపడుతున్నారు? అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని వర్గాలు కూడా బాధపడుతున్నారు. ఇక్కడ ఏమీ లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదనేసి, ఉద్యోగాలు లేవు, ఏమీ లేదనేసి అందరూ బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ బాగు కోసం చూడకోకుండా తనకు కావాల్సిన మూటలు మోస్తూ ఢిల్లీకి మోస్తూ ఆ రింగ్ రోడ్ చుట్టూ వాళ్ళ అన్నదమ్ములని కొండలరెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు తిప్పుతూ, తిరుపతి రెడ్డి గారిని తిప్పుతూ వాళ్ళకి కావాల్సిన సొమ్మంతా దోచుకుంటూ ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అన్యాయమే జరుగుతుంది. దీన్ని తక్షణమే తను ఏదైతే అమలు చేశారో దాన్ని తప్పకుండా తప్పకుండా 17 జీవోని రద్దు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. లేదని అంటే మేము ఏం చర్య తీసుకోవాలి అదే తీసుకుంటాం. తప్పకుండా అసెంబ్లీ సంక్షేమ భవన్ని మేము ముట్టడిస్తాం.